పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 2వ తేదీ నాడు అన్ని మండల కేంద్రాల కాడ అందరికీ నిరుపేదలందరికీ 18 అంకణాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, అదేవిధంగా నగరంలో 12 అంకణాలు ఇవ్వాలా, ఇల్లు కట్టుకునే దానికోసంకి అందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి సచివాలయంలో అందరికీ నమోదు చేసుకునే అవకాశం కల్పించున్నారు. అయితే కొన్ని నిబంధనలతో సచివాలయాలు కాడ ఇబ్బందులు పెడతారు కొత్త రేషన్ కార్డు కోసం. ప్రతి ఒక్కరికి ఈ నిబంధనలను సడలించి అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలా. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి 18 అంకణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళందరికీ 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించాలని చెప్పేసి కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమానికి ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, అనేక విధాల కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇల్లు స్థలాలు లేక ఒకే ఇంట్లో ఒకే కుటుంబం 8 మంది 9 మంది ఒకే ఇంట్లో కాపురం చేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం వాళ్ళందరినీ కూడా గుర్తించి సచివాలయ సిబ్బంది నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి కూడా మీ సందర్భం కోరుతున్నాం. ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఈరోజు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వచ్చి అర్జీ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టిలు కట్టుకున్నానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రేపు 2వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో అర్జీలు తయారు చేసుకుని వచ్చి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలా. ఎంఆర్ఓ గారి వాళ్ళందరూ కూడా సచివాలయాలకి పంపించాలా. సచివాలయంలో సరైన సిబ్బంది సరైన రీతిలో పనిచేయడం లేదు. వాళ్ళందరూ కూడా ఎవడైతే రికమెండ్ చేస్తారో ఆ రూపంలోనే సచివాలయంలో పనిచేస్తున్నారు. కాబట్టి దీనికి ఎంఆర్ఓ గారు స్పందించి మొత్తం అన్ని మండలాల్లో కూడా సచివాలయ సిబ్బందితో మాట్లాడి వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టిళ్ళు కట్టించే దానికోసంగా ఈ కార్యక్రమం పెట్టాము. దీన్ని ఇందూరుపేట మండలంలో ఉండే ప్రజలందరూ కూడా పాల్గొని రేపు 2వ తేదీ ఎంఆర్ ఆఫీస్లో వచ్చి అర్జీలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రజల్ని కోరుతున్నాం. జయప్రదం చేయండి. రేపు 2వ తేదీ జరగబోయే మండలాల ధర్నా కార్యక్రమంలో